కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ పోక్సో కేసు గురించి అందరికీ తెలిసిందే. కానీ నిన్న ర్యాలీలో బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇది నా తప్పే, నా కొడుకుతో నేను మాట్లాడలేదు, సమయం ఇవ్వలేదు అన్నట్లు మాట్లాడారు. నిజమే, ఇది ప్రతి తల్లి తండ్రి బాధ్యత. పిల్లలు ఎలా ప్రవర్తించాలి, అబ్బాయి అమ్మాయితో, అమ్మాయి అబ్బాయితో ఎంతవరకు పరిధిలో ఉండాలి అనే అవగాహన, పరిధి దాటి ప్రవర్తిస్తే ఏర్పడే పరిణామాలు, అంటే పోక్సో చట్టం గురించి అవగాహన కలిగేలా వివరించాలి. ఈ వీడియోలో అదే ఉండబోతుంది. అసలు పోక్సో చట్టం అంటే ఏంటి, ఎలాంటి నేరాలకి ఇది వర్తిస్తుంది, శిక్షలు ఎలా ఉంటాయి, ఫేక్ కేసులు అంటే ఏంటి, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. కాబట్టి ఈ వీడియో మీ పిల్లలకి షేర్ చేయండి, కుదిరితే ఈ వీడియో కలిసి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు పోక్సో యాక్ట్ అంటే ఏంటి? మన దేశంలో చిన్నపిల్లల మీద జరిగే లైంగిక నేరాలను అరికట్టడానికి తీసుకొచ్చిన ఒక చట్టమే పోక్సో చట్టం. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఈ చట్టం 2012లో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న ప్రతి బాలుడును బాలికను రక్షించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. పోక్సో యాక్ట్ అసలు ఎందుకు వచ్చింది? ముందు పిల్లలపై జరిగే లైంగిక నేరాలకు ప్రత్యేకంగా ఒక చట్టం లేదు. సాధారణ ఐపీఎస్ సెక్షన్లతోనే కేసులు నమోదు చేసేవారు. కానీ పిల్లలపై జరిగే నేరాలు పెరిగిపోవడంతో పిల్లల భద్రత కోసం ప్రత్యేక చట్టం అవసరమైంది. అందుకే 2012లో పోక్సో యాక్ట్ తీసుకొచ్చారు. ఈ చట్టంలో ముఖ్యమైన విషయం ఏంటంటే బాలురు బాలిక ఇద్దరికీ చట్టం వర్తిస్తుంది. అంటే విక్టిమ్ గర్ల్ అయి ఉండొచ్చు, బాయ్ అయి ఉండొచ్చు. చట్టం ఇద్దరిని సమానంగా రక్షిస్తుంది. పోక్సో ప్రకారం చైల్డ్ అంటే ఎవరు? 18 సంవత్సరాల వయసులోపు ఉన్న వారు ఎవరైనా సరే పోక్సో ప్రకారం చైల్డ్గా పరిగణించబడతారు. అంటే 17 సంవత్సరాల 11 నెలల వయసు ఉన్నవారు కూడా చట్ట ప్రకారం చిన్నవారే, అంటే చైల్డ్గానే పరిగణించబడతారు. ఉదాహరణకి మనం కోర్టు మూవీ చూసాం. ఈ మూవీలో హీరోయిన్ వయసు 17 సంవత్సరాల 11 నెలలు సంథింగ్ అట్లా ఉంటుంది. అయినా కూడా ఆమెను చిన్న వయసురాలుగానే గుర్తించి అక్కడ కేసు నమోదు చేయబడుతుంది. ఎలాంటి నేరాలు పోక్సో కిందకు వస్తాయి? నెంబర్ 1, సెక్సువల్ హెరాస్మెంట్, అశ్లీలంగా మాట్లాడడం, అనుచిత మెసేజ్లు పంపించడం, పిల్లలను అసౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేయడం, ఇవి కూడా పోక్సో కింద నేరాలే. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఆ మధ్య ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబర్ మీద ఒక పోక్సో కేసు పడింది. వాళ్ళు వీడియోలో చిన్నపిల్లల్ని ఉద్దేశిస్తూ లైంగికపరమైన జోక్స్ వేశారు. అది కూడా పోక్సో చట్టంలోకే వచ్చి వాళ్ళ మీద పోక్సో కేసు పడింది అనమాట. నెంబర్ 2, సెక్షువల్ అసాల్ట్, పిల్లల అనుమతి ఉన్నా లేకపోయినా పిల్లలను అనుచితంగా తాకడం, లైంగిక ఉద్దేశంతో ఫిజికల్ కాంటాక్ట్ చేయడం. ఉదాహరణకి చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళ పిల్లలకి ఏమీ తెలియదు అని. కానీ పిల్లలు ఎలా ఉన్నారంటే స్కూల్లో ఉన్నప్పటి నుంచే ప్రేమ కథలు మొదలవుతున్నాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ అమ్మాయికి ఇష్టమే, నాకు ఇష్టమే, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే నా దగ్గరికి వచ్చింది, నాకేం ప్రాబ్లం లేదు కదా అనుకుంటారు. కానీ ఇక్కడ నీ వయసు 18 సంవత్సరాలు అయ్యుండి ఆమె వయసు 17 సంవత్సరాలు అయి ఉంటే ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మీరు ఫిజికల్గా కలిసినా లేక లైంగిక ఉద్దేశంతో తాకినా అది కూడా పోక్సో కేసు కిందకే వస్తుంది. థర్డ్ 1, పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్. ఇది మరింత తీవ్రమైన నేరం. బలవంతపు లైంగిక దాడులు, రేపులు ఇలాంటి ఘటనలు దీని కిందకు వస్తాయి. నెంబర్ 4, అగ్రవేటివ్ అసాల్ట్. టీచర్, పోలీస్, రిలేటివ్స్, డాక్టర్ ఇలాంటి బాధ్యత కలిగిన వ్యక్తులు పిల్లలపై నేరం చేస్తే లేదా చిన్నారి ఫిజికల్లీ డిజేబుల్డ్ అయి ఉంటే ఈ కేసులు ఇంకా తీవ్రమైనవిగా పరిగణిస్తారు. శిక్షలు ఎలా ఉంటాయి? పోక్సో కేసులో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. కొన్ని కేసుల్లో 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నుండి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు ఉండొచ్చు. కొన్ని తీవ్రమైన కేసుల్లో మరణదండన కూడా విధించేలా చట్టాలు మార్పులు చేశారు. అందుకే చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటుంది. కానీ నిజానికి రియాలిటీలో అలా జరుగుతుందా అంటే ఈరోజు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎంత త్వరగా తీసుకుంటున్నారు అన్నది చూస్తుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుంది. పోక్సోలో కన్సెంట్ అనే పదం గురించి ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. అసలు కన్సెంట్ అంటే ఏంటి? అంగీకారం. అసలు అంగీకారం ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు అని అనుకోవచ్చు. కాకపోతే పోక్సోలో అది వ్యాలిడ్ కాదు. అంటే 18 సంవత్సరాల లోపు వయసు గల బాలుడైనా బాలికైనా వాళ్ళు కన్సెంట్ ఉన్నా కూడా అక్కడ చట్టపరంగా వ్యాలిడ్ అవ్వదన్నమాట. అంటే ఇద్దరికీ ఇష్టం ఉందని చెప్పినా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మైనర్ అయితే ఈ కేసు పోక్సో కిందకి వెళ్ళే అవకాశం ఉంది.
పోక్సోలో ఉండే ఫేక్ కేసుల గురించి తెలుసుకుందాం. కొన్ని సందర్భాల్లో ప్రేమ వ్యవహారాల్లో ఇంట్లో వాళ్ళ ఒత్తిడి కావచ్చు, వేరే వేరే ఒత్తిళ్ళు కావచ్చు, ఏవేవో ప్రాబ్లమ్స్లో ఉండొచ్చు. వాటి కారణంగా ఫాల్స్ కంప్లైంట్లు నమోదవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు మూవీ చూస్తే, కోర్టు మూవీలో వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేకపోయినా వాళ్ళు ప్రేమించుకున్నారనే కారణంతో ఆ ఇంట్లో వాళ్ళు అబ్బాయి మీద పోక్సో కేసు వేస్తారు. సో ఇది ఒక ఫాల్స్ కేసు అనమాట. ఆ సినిమాలో లాగా అలా కూడా జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ నిజమైన బాధితులకు న్యాయం అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే విచారణ చాలా జాగ్రత్తగా జరుగుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు, యువత తెలుసుకోవాల్సింది ఏంటో చూద్దాం. పేరెంట్స్ పిల్లలతో చాలా ఓపెన్గా మాట్లాడాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆన్లైన్ డేంజరు, సోషల్ మీడియా రిస్క్, ఇలాంటి విషయాలపై అవగాహన కలిగిస్తూ ఉండాలి. యువత కూడా మైనర్ ఏజ్ గురించి, చట్టం గురించి, ఆన్లైన్లో చాటింగ్లు, షేరింగ్లు చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. పోక్సో యాక్ట్ అంటే కేవలం ఇది ఒక చట్టం మాత్రమే కాదు, ఇది పిల్లల భద్రత కోసం ఏర్పాటు చేసిన రక్షణ కవచం. ఈ విషయం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్.